హాయ్ గైస్, ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్రీడమ్ డే సేల్ అయితే జరుగుతుంది కదా. ఈ సేల్లో కనుక మీరు కనుక ఒక మంచి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కనుక తీసుకోవాలి అనుకుంటే సో ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. తెలుగులో మీకు ఇలాంటి వీడియో అయితే దొరకదు. మీరు ఒక 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ నుంచి ఒక 75,000 రూపాయలు 75,000 రూపీస్ వరకు ఏం కొనొచ్చు అనేది మనము ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే వాక్యూమ్ క్లీనర్స్ కొనాలనుకుంటారో రోబోటిక్, సో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసి అప్పుడైతే తీసుకోండి. ఎందుకంటే 2026లో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయాయి అనమాట. ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఏఐని కూడా ఇంక్లూడ్ చేసి సో వాటి సెన్సార్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. అండ్ గతంలో కనుక చూసుకున్నట్టయితే మనము ప్రీమియం సెగ్మెంట్లో మాత్రమే కనిపించే కొన్ని టాప్ ఫీచర్స్ అయితే ఉండేవి. అవన్నీ కూడా ఇప్పుడు మనకి 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కొనేటప్పుడు కేవలం మనము 25,000 సక్షన్ పవర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం చూసి మీరు ఇంప్రెస్ అయిపోవద్దు, ఎందుకంటే చాలామంది ఇది ఒక్కటే చూడమని చెప్తూ ఉంటారు. అదొక్కటే చూసి ఇంప్రెస్ అయితే అయిపోవద్దు. మీ ఇంటికి ఏ ఫీచర్స్ అవసరం అనేది ఖచ్చితంగా అది చూసి తీసుకుంటేనే మీకు ఆ వాక్యూమ్ క్లీనర్ అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ వీడియోలో మనము 10,000 రూపాయల దగ్గర నుంచి 75,000 రూపాయల వరకు ఎలాంటి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ తీసుకోవాలి, ఎవరికి ఏది బెస్ట్, ఏ మోడల్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏ మోడల్లో లిమిటేషన్స్ ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ మనము క్లియర్గా అయితే చూడబోతున్నాము. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అది ఎప్పటికీ కూడా మన ఇంట్లో పనిచేసే పని మనుషులకి రీప్లేస్మెంట్ కాదనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఒక డైలీ మెయింటెనెన్స్ వరకు మాత్రమే, అంటే ప్రతిరోజు వచ్చే చిన్న చిన్న దుమ్ము కానీ అండ్ హెయిర్ పార్టికల్స్ కానీ అవి ఏవైతే ఉంటాయో చిన్న చిన్న పార్టికల్స్ అవన్నీ క్లియర్ చేయడానికి మాత్రం ఇది పనికొస్తూ ఉంటుంది. కొంచెం రెగ్యులర్గా మీ ఇంట్లో కొంచెం నీట్గా ఉండగలిగితేనే అది కొంచెం హైజీన్గా ఉంచగలుగుతుంది. కానీ అది మొత్తం ఏదో కంప్లీట్గా పని మనిషి చేసినట్టు చేస్తుందని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ మూలల్లో రోజు రోజుకి పెరిగిపోయే డట్ ఏదైతే ఉంటుందో మీకు అప్పుడప్పుడు కొంచెం నార్మల్ వాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి కదా, సో వాటితో మనం డీప్ క్లీన్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వాడినప్పటికీ కూడా ఇది కంప్లీట్ కార్నర్లోకి వెళ్ళిపోయి క్లీన్ చేయదు. చాలామంది చెప్తారు కార్నర్లోకి వెళ్తుంది క్లీన్ చేస్తుందని, అయినప్పటికీ కూడా మీకు కంప్లీట్ ఏదైతే వీ షేప్డ్ కార్నర్స్ ఉంటాయో వాటిలో మాత్రం ఇంకా కొంతవరకు అయితే ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నాను రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఎప్పటికీ కూడా ఆ మేడ్కి రీప్లేస్మెంట్ అయితే కానే కాదు. సో దీన్ని మనము ఒక డైలీ క్లీనింగ్ అసిస్టెంట్గా మాత్రమే చూడాల్సి ఉంటుంది. సో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కొనే ముందు మన ఇంటికి ఏమేమి విషయాలు మనం చెక్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మొదటగా మీ ఇంట్లో ఫ్లోర్ ఏంది, టైల్సా, మార్బుల్సా, గ్రానైట్సా, లేదా వుడెన్ ఫ్లోరింగ్ చేయించారా? కొంతమంది వుడెన్ ఫ్లోరింగ్ కూడా చేస్తూ ఉంటారు, వుడెన్ ఫ్లోరింగ్సా. సో ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. చాలా వరకు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. కానీ ఎక్కువ కార్పెట్ కూడా ఉంటాయి కొన్ని ఇళ్లలో. సక్షన్ పవర్తో పాటు కార్పెట్ బూస్ట్ కానీ అలాగే మీకు మాప్ లిఫ్ట్ వంటి ఫీచర్స్ కూడా మీకు కొన్నిట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి మీకు మీ సోఫా, బెడ్, దివాన్ కానివ్వండి, సో వాటి కిందకి కూడా ఈ రోబోట్ వెళ్ళగలదా లేదా అనేది అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే దాని కింద మీకు అంత స్పేస్ ఉందా లేదా అనేది ఆ హైట్ని ముందుగానే మీరు మెజర్ చేసుకోవాలి. మీరు తీసుకునే ముందే మొత్తం మీరు ఆ ఇమేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో స్వైప్ చేస్తూ ఉన్నారనుకోండి, దాని మెజర్మెంట్స్ ఇస్తారు. లేదంటే మీరు దానికి సంబంధించిన ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుందో దాన్ని చదివినప్పటికీ అక్కడ కూడా మీకు ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా ప్రత్యేక కాలంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా ఖచ్చితంగా చెక్ చేయండి. లేకపోతే మాత్రం మీరు ఎంత మంచి రోబోట్ తీసుకున్నప్పటికీ కూడా అది ఫర్నిచర్ కింద దాకా వెళ్ళలేదనుకోండి, మళ్ళీ మీరు చేతితో చిమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు. ఇక మూడో వచ్చేటప్పటికి మనకి థ్రెష్ హోల్స్, రూమ్ మధ్యలో చిన్న చిన్న మార్బుల్ ఎడ్జెస్ అయితే ఉంటాయన్నమాట. డోర్ స్టెప్స్ కానీ లేదా మీకు ఫ్లోర్ హైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల కానీ అండ్ రోబోటిక్ వాటిని దాటగలవా లేదా అనేది చూసుకోవాలి. దానికి అంత పవర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక స్టెప్ లాగైతే ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో, సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కనీసం 20 mm వరకు మనకి థ్రెష్ హోల్డ్ సపోర్ట్ ఉంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొదటగా మనం చూడాల్సింది లీడర్ నావిగేషన్ అనమాట. సో నా దృష్టిలో అయితే మాత్రం రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లో ఇది చాలా ముఖ్యమైన ఫీచర్ అని చెప్తాను. ఎందుకంటే లీడర్ ద్వారా మనము రోబోట్ మీ ఇంటి మొత్తాన్ని కూడా కంప్లీట్గా మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. అంటే మీ ఇల్లు ఎలా ఉంది, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి వచ్చి అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ కూడా అది మ్యాపింగ్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. సో ఎటు సైడ్కి వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అనేది. సో దాంతోపాటు దానికి ఎలాగో సెన్సార్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో రూమ్ వైజ్గా మనకి క్లీన్ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. ఎక్కడ క్లీన్ చేసింది, ఎంత మిగిలింది అన్నీ కూడా మనము మ్యాప్లో చూసుకోవడానికి కూడా ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది. అందుకే మనకి ర్యాండమ్ నావిగేషన్ ఉన్న
చీప్ మోడల్స్ కంటే కూడా లెడార్ ఉన్నటువంటి నావిగేషన్స్ ఉన్న మోడల్స్ని ప్రిఫర్ చేయండి. అది మీకు చాలా యాక్యురేట్గా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా సరే చాలా ఈజీగా చూసుకోవచ్చు వాటిని. ఇక సక్షన్ పవర్ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ కూడా చూసేది ఈ పిఏ నెంబర్స్ అయితే చూస్తుంటారు. సో ఈ సక్షన్ పవర్ మీకు 5000, 10,000, 20,000, కానీ ఎక్కువ మంది ఈ పిఏ అనేది బెస్ట్ అనేది అనుకుంటూ ఉంటారు. కానీ ఇండియన్ హోమ్స్కి అది కరెక్ట్ అయితే కాదు, అది ఫారినర్ హోమ్స్కి ఉంటాయి కదా, వాళ్ళు కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటాయి వాళ్ళ హౌసెస్ అన్నీ. మనలాగా కింద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పెట్టేయరు. అంటే నేను ఇక్కడేం తక్కువ చేయట్లేదు, కాకపోతే చెప్తున్నా మన ఇండియన్స్లో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, కానీ వాళ్ళు అలా పెట్టుకోరు అనమాట. సో అది వాళ్ళకి మనకి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సాధారణంగా ఇండియన్ హోమ్స్కి మనకు ఒక 5,000 నుంచి 7,000 చాలా సందర్భాల్లో సరిపోతూ ఉంటుంది, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. కొన్ని ఇళ్ళలో మనకి కార్పెట్స్ ఎక్కువగా ఉంటాయి, లేదా మీ ఇంట్లో చిన్న యానిమల్స్ పెట్స్ కానీ అవి పెంచుతూ ఉంటారు కదా చిన్న చిన్నవి. సో అవి ఉన్నప్పుడు కూడా మీకు సక్షన్ పవర్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంటుంది, ఎందుకంటే అవన్నీ కూడా ఈ హెయిర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది దాని నుంచి. సో అందుకోసం మీరు దాన్ని కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాపింగ్ టైప్స్ అనమాట. సో మాపింగ్ టైప్స్ అనేది కూడా చాలా రకాలైతే ఉంటాయి. ఇక్కడ మొదటగా మనం చూసుకున్నట్లయితే బేసిక్ డ్రాగ్ మాపింగ్. సో రోబోట్ వెనక మనకి మాప్ ప్యాడ్ అయితే ఉంటుంది, అది ఫ్లోర్ మీద డ్రాగ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, లాక్కొని వెళ్తూ ఉంటుంది అనమాట, అది క్లీన్ చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి వైబ్రేట్ మాప్. సో ఈ మాప్ ప్యాడ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట, ఇట్లా కదులుతూ ఉంటుంది. దీంతో మనకి ఏదైనా చిన్న చిన్న స్టెయిన్స్ ఉన్నాయనుకోండి, అవి కొంచెం బెటర్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ క్లీన్ అవ్వకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ క్లీన్ చేయడం అలా చేస్తూ ఉంటుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ రొటేటింగ్ మాప్ అనమాట. ఇది మాత్రం కొంచెం ఎఫెక్టివ్ అని చెప్పాలి, అంటే క్లీనింగ్ చేయడంలో ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. రెండు మాప్ ప్యాడ్స్ ఒక ప్రెషర్ రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే అవి అన్ని వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక పక్క స్క్రబ్ చేస్తూ ఉంటుంది, ఒక పక్క దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది, లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి దీంట్లో జరిగిపోతూ ఉంటాయి. అందుకే మనకి స్టాబర్న్ స్టెయిన్స్ కానీ లేదంటే డ్యూయల్ రొటేటింగ్ మాప్ ఉన్నవి చాలా మంచి ఒపీనియన్ అనమాట ఇవి తీసుకోవడం అనేది. సో అందుకే మీరు తీసుకునేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. తర్వాత వచ్చేటప్పుడు మనకి యాంటీ టాంగిల్ బ్రష్. సో ఇంట్లో హెయిర్ ఎక్కువగా ఉంది, మీరు పెట్స్ కనుక ఎక్కువ యూజ్ చేస్తామని అనుకుంటే వాటి హెయిర్ అంతా కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటుంది. అందుకే యాంటీ టాంగిల్ బ్రష్ అనేది చాలా యూజ్ఫుల్. హెయిర్ బ్రష్కి చుట్టుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అలా చుట్టుకోకుండా ఇది అడ్డుకుంటూ ఉంటుంది. దీంతో మనకి కొంచెం మెయింటెనెన్స్ కూడా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆటో ఎంటీ స్టేషన్. ఇక ఆటో ఎంటీ స్టేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రోబోట్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోయినప్పుడు ఇది డస్ట్ కలెక్ట్ చేస్తుంది కదా. సో ఈ కలెక్ట్ చేసిన డస్ట్ ఆటోమేటిక్గా అది ఎంటీ చేస్తూ ఉంటుంది అనమాట. పెద్ద ఇల్లు లేదా పెట్స్ ఉండేటువంటి హౌసెస్ కానీ రోజు క్లీనింగ్ చేసే వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ఫుల్ అవుతూ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ 2 BHK కానీ 3 BHK కానీ ఇది అంత మ్యాండేటరీ అయితే కాదు, నేను రికమెండ్ చేయను. చాలామంది యూట్యూబర్స్ చెప్పుకుంటారు కానీ అంత మ్యాండేటరీ అయితే కాదు, ఎందుకంటే మనం అంత బడ్జెట్ పెట్టి దాన్ని తీసుకోవడం అనేది అంత నేను రికమెండ్ చేయను. బడ్జెట్ అనేది మీకు ఆప్షనల్గానే పెట్టుకోండి, దీన్ని చాలా హై అయితే ఉంటుంది బడ్జెట్ అనేది, నేను అక్కడైతే అసలు రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు మీకు బెస్ట్ రోబోటిక్ వాక్యూమ్స్ అయితే చెప్తాను. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి చూద్దాము. 15,000 రూపీస్ దగ్గర నుంచి అయితే చూద్దాం అనమాట. మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలంటే ఇవన్నీ మీకు ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి పెట్టుంటాను, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ అయితే. లేదు మీరు అమెజాన్ నుంచే బై చేస్తారు అని అంటే మాత్రం లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం 15,000 రూపీస్ లోపు చూసినామంటే నెంబర్ 1 మనకి ఇక్కడ iLife V20 అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రైస్ మీకు ఒక 10,000 రూపీస్ నుంచి 11,000 రూపీస్ బడ్జెట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఏవైతే ప్రైజెస్ చెప్తున్నానో ఇవి మీకు ఒక 1,000 అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, నేను చేసే టైంకి ఉన్నటువంటి ప్రైజెస్ అనమాట ఇవి. ఇందులో మీకు సాఫ్ట్ లేజర్ నావిగేషన్ అయితే ఉంటుంది అనమాట. రూమ్ మొత్తం మీకు రూమ్ వైజ్గా అన్ని కూడా మ్యాపింగ్ నీట్గా చేస్తూ ఉంటుంది. నో గో జోన్స్, అలాగే మీకు 5,000 PA సక్షన్ ఉంటుంది, 120 మినిట్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది, గూగుల్ అసిస్ట్ ఉంటుంది, అలెక్సా సపోర్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ యాప్ కనెక్ట్ చేసుకోవాలంటే యాప్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మాపింగ్ అనేది మీకు బేసిక్ ఎలక్ట్రానిక్ మాపింగ్ మాత్రమే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక్కటి మనకి మైనస్. కాకపోతే ఆ బడ్జెట్ దగ్గర మనము కన్సిడర్ అయితే చేయొచ్చు. అందుకే చిన్న హౌసెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు దీనికి వెళ్ళిపోవడం మంచిది, ఎందుకంటే నాకు బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మీకు 50,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్, సో 15,000 కూడా మనకి ఒక మీడియం బడ్జెట్ అనమాట. ఇక్కడ కూడా మీకు iLife నుంచి A30 అయితే కనిపిస్తూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీకు ఒక 16,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంటుంది అనమాట. దీంట్లో మీకు AI లిడార్ నావిగేషన్ అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు ఈ నావిగేషన్ ఖచ్చితంగా అయితే ఉండాలి. 5,200 కెపాసిటీతో వస్తుంది. క్లైమేట్ రన్ టైం వచ్చేటప్పటికి 260 మినిట్స్ అయితే ఉంటుంది. రియల్ టైంలో కొంతవరకు వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆటో ఎంటీ డాక్ అయితే ఉంటుందన్నమాట. ఈ క్లైమేట్ సెక్షన్ వచ్చేటప్పటికి 13,000 PA అయితే ఉంటుంది. అండ్ మల్టీ ఫ్లోర్ మ్యాపింగ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కార్పెట్ బూస్ట్ కూడా ఉంటుంది. అయితే మాపింగ్ చేసేటప్పుడు బేసిక్ ఎలక్ట్రానిక్ మాత్రమే మీకు దీంట్లో అయితే మాపింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. డ్యూయల్ రొటేటింగ్ మాప్ అయితే
లేదు. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇండియాలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మనము కొన్ని బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం లిమిటెడ్గానే ఉంటుందన్నమాట. కానీ చాలామంది కూడా బడ్జెట్ సెగ్మెంట్లో ఏదైనా ఒక మాప్ చూస్తున్నారంటే మాత్రం రోబోటిక్ని ఖచ్చితంగా దీనికైతే వెళ్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇక మీరు 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు స్వీట్ స్పాట్ అనమాట ఇది. ఎందుకంటే ఎక్కువ మంది కొనే స్పాట్ మీకు ఇక్కడ ఇదే కనిపిస్తూ ఉంటుంది. 20,000 నుంచి 30,000, 20,000 నుంచి 25,000 ఈ బడ్జెట్లోనే కొంటూ ఉంటారు. ఎందుకంటే 15,000 రూపీస్లో కొంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చాలామంది అనుకుంటారు. ఇంకా పైకి వెళ్ళామంటే బడ్జెట్ పెట్టలేమనుకుంటారు. అందుకే ఇది ఒక స్వీట్ స్పాట్ అనమాట. ఇప్పుడు నా ఫేవరెట్ ప్రైస్ రేంజ్ ఇది చెప్పాలి అని అంటే, ఎందుకంటే అందరూ ఈవెన్ నేను కూడా ఇదే ప్రైస్ రేంజ్లోనే చూస్తాను. సో ఇక్కడ మీకు చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం అక్కడ చూసుకున్నట్లయితే నార్వెల్ ఫ్రియో ఎక్స్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట. ఇది కొంత స్పెల్లింగ్ అటు ఇటు ఉండొచ్చు, చూసుకోండి. సో దీని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మీకు మోస్ట్లీ మ్యాపింగ్ కోసం బాగా నచ్చే మోడల్గా నేనైతే చెప్తాను. ఇందులో వచ్చేటప్పుడు మీకు బిల్ట్ ఇన్ డస్ట్ కంప్రెషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 7 వీక్స్ వరకు కూడా మీరు మాన్యువల్గా డస్ట్బిన్ ఎంటీ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో అది మీకు ఆ స్టెయిన్ అయితే తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక డ్యూయల్ రొటేటింగ్ మ్యాప్ ప్యాడ్స్, 9mm ఆటో మాప్ లిఫ్ట్, అలాగే మీకు ట్రై లేజర్ అప్స్కాల్ అవాయిడెన్స్ కానివ్వండి, అంటే మధ్యలో ఏదైనా అడ్డం వచ్చినప్పుడు అవి కానీ, అండ్ మీకు 7,800 PA సక్షన్ కానీ, అంటే వాక్యూమ్తో పాటు మీకు మాపింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని మాకు ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. కానీ ఒక లిమిటేషన్ అయితే ఉంటుంది. క్లీనింగ్ సొల్యూషన్ అనేది ఉపయోగించట్లేదు అనమాట. దీంట్లో ఓన్లీ క్లీనింగ్ కోసం మనకి వాటర్ మాత్రమే ఉపయోగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు యురేకా ఫోబ్ అనమాట. సో యురేకా ఫోబ్స్లో వచ్చేటప్పటికి మీకు ఆటో ఎంటీ డాక్ అయితే ఉంటుంది, లిడార్ నావిగేషన్ ఉంటుంది, S13 ఫిల్టర్ అయితే ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అలర్జీ ప్రొటెక్షన్ కోసం ఇది ఒక యూజ్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఒక 3 hours వరకు ఉంటుంది. కానీ బ్యాటరీ కెపాసిటీ మాత్రం 3200 mAh మాత్రమే మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాపింగ్ విషయంలో కూడా మీకు బేసిక్ లెవెల్లోనే మాపింగ్ అయితే ఉంటుంది. ఆటో ఎంటీ ప్రయారిటీ అయితే మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. ఇంకోటి వచ్చేటప్పుడు మీకు ఎకోవాక్స్ డీబాట్ N30 అయితే ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మోస్ట్ బ్యాలెన్స్డ్ పిక్ అయితే చెప్తాను నేను. 10,000 PA సక్షన్ పవర్తో వస్తుంది, ట్రూ మాపింగ్ లిడార్తో వస్తుంది, అండ్ దాంతోపాటు 0 ట్యాంగిల్ 2.0 బ్రష్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 300 minutes వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. 20mm థ్రెషోల్డ్ క్లైంబింగ్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి ఇండియాలో స్ట్రాంగ్ ఆఫ్టర్ సేల్స్ తర్వాత నెట్వర్క్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే నావిగేషన్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, క్లీనింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీకు సర్వీస్ పరంగా కానివ్వండి, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. లిమిటేషన్ ఏంటి అని అంటే ఆటో ఎంటీ డాక్ అనేది లేదు, అదొక్కటే మనకి మైనస్ అయితే ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇన్ని ఇస్తున్నప్పుడు మనం ఒక్కదాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మాపింగ్ కూడా మీకు బేసిక్ లెవెల్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు ఎకోవాక్స్ నుంచి డీబాట్ N30+ అనమాట. N30+లో N30కి N30+కి చాలా ఫీచర్స్ అయితే తేడా ఉన్నాయన్నమాట. కానీ మీకు ఇక్కడ అదనంగా కానీ చూసుకున్నట్లయితే బ్యాగ్లెస్ సైక్లోన్ ఆటో ఎంటీ స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే డిస్పోజబుల్ డస్ట్ బ్యాగ్స్ మీరు ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం అయితే ఉండదు. అదొక ఖర్చు, మీకు ఆ మెయింటెనెన్స్ ఖర్చు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆటో ఎంటీ కావాలంటే N30+ను మీరు ఈజీగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీరు ఒకవేళ 50,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ బడ్జెట్లో చూస్తున్నారనుకోండి, ఇది కొంచెం ప్రీమియం బడ్జెట్ అని చెప్తాను. ఇప్పుడు మీకు ప్రీమియం వాక్యూమ్స్ అయితే చెప్తాను. ఎకోవాక్స్ నుంచి డీబాట్ N50 Pro ఓమ్ని అయితే ఉంటుందన్నమాట. దీని ప్రైస్ మీకు ఒక 55,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ వరకు అయితే వస్తుంటుంది. సక్షన్ పవర్ కూడా మీకు 25,000 PA అయితే ఉంటుందన్నమాట. 0 ట్యాంగిల్ 3.0 అయితే ఉంటుంది, అండ్ డ్యూయల్ ఓజ్మో టర్బో 2.0 ఉంటుంది. రొటేటింగ్ మ్యాప్స్ ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో స్పెషల్ ఏంటి అని అంటే మాత్రం 75 degrees హాట్ వాటర్ మాప్ వాష్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. 45 degrees హాట్ ఎయిర్ మాప్ కూడా మీకు డ్రైయింగ్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే మీకు క్లీన్ చేసేటప్పుడు 75 degrees, మీరు ఒకవేళ దాన్ని త్వరగా డ్రై చేయాలి అని అనుకుంటే 45 degrees వరకు మీకు హాట్ ఎయిర్తో అయితే మాప్ చేస్తూ ఉంటుంది అనమాట డ్రైయింగ్ అనేది. సో వన్ ఆఫ్ ద ప్రీమియం ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ డస్ట్ ఎంప్టీయింగ్ కూడా ఉంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఆటోమేటిక్ వాటర్ రీఫిల్ కూడా ఉంటుంది అనమాట. అంటే చాలా వరకు హ్యాండ్స్ ఫ్రీ క్లీనింగ్ అని చెప్పుకోవాలి. అంటే మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఇది తీసుకుంటే చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది. ఇంట్లో మీకు ఒకవేళ పెట్స్ ఉన్నాయి, హెయిర్ ఎక్కువగా పడుతూ ఉంటుంది, అండ్ దాంతోపాటు మీరు రోజు మాన్యువల్గా మెయింటెనెన్స్ నేను చేయలేను అని అనుకుంటే అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ బడ్జెట్ చూసుకోండి. నెక్స్ట్ మీకు N50 Pro ఓమ్ని చాలా పవర్ఫుల్ ఆప్షన్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే నెర్వల్ ఫ్రియో Z అల్ట్రా అనమాట. 70,000 రూపీస్ నుంచి 75,000 రూపీస్ వరకు ఉంటుంది. దీంట్లో బెస్ట్ ఏంటి అని అంటే మాత్రం మాపింగ్ మోడల్స్లో ఇదొక బెస్ట్ మోడల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే డ్యూయల్ RGB కెమెరాస్ ఉంటాయి, డ్యూయల్ AI చిప్స్ ఉంటాయి. 120కి పైగానే మనకి అబ్స్టాకిల్స్ని ఇది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలదు. అది కూడా ఏఐని సహాయంతో చేయగలదు అనమాట. ఈ అబ్స్టాకిల్స్ని
అది డిటెక్ట్ చేయగలుగుతూ ఉంటుంది. అడాప్టివ్ ప్రెషర్ అయితే ఉంటుంది, డ్యూయల్ రొటేటింగ్ మాప్స్ ఉంటాయి, ఏ డర్టీ డిటెక్షన్ ఉంటుంది. అంటే మీకు ఆ ఫ్లోర్లో ఎక్కడ డర్ట్ ఎక్కువగా ఉందో అది ఈజీగా గుర్తిస్తూ ఉంటుంది. అవసరమైతే అదే ఏరియాని మళ్ళీ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకసారి ఏదైనా మనము కాఫీ కింద పోయింది, ఆ మరక పోలేదనుకోండి, అది మళ్ళీ అక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది పోయేంత వరకు. అది మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఫుల్లీ ఆటోమేటిక్ డాక్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రీమియం సెగ్మెంట్లో చాలా అడ్వాన్స్డ్ క్లీనింగ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మాత్రం 20-25,000లో మీకు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి యురేకా ఫోబ్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. మీకు ఆటో ఎంటీ కానీ చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి మీకు నర్వల్ ఫ్రియో ఎక్స్ ప్లస్ అయితే ఉంటుందన్నమాట. ఇది మీకు ప్రయారిటీ పరంగా చూసుకున్నట్లయితే బెస్ట్ మాపింగ్ అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. ఇక ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎకోవాక్స్ డీబాట్ అయితే ఉంటుంది. N30 నావిగేషన్ ఇంపార్టెంట్, సాఫ్ట్వేర్ ఇంపార్టెంట్, ఓవరాల్గా క్లీనింగ్ కూడా ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి, ఇండియా బేస్డ్ సర్వీస్ అనేది మీకు సపోర్ట్ ఉండాలి అని అంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఈ సెగ్మెంట్లో నా టాప్ రికమెండేషన్ మాత్రం ఎకోవాక్స్ N30 అని అయితే చెప్తాను. ఆటో ఎంటీ కావాలంటే N30+కి అయితే వెళ్ళిపోండి. ఇక 50,000+లోకి వెళ్ళారంటే ఇది ప్రీమియం సెగ్మెంట్ బడ్జెట్ కాబట్టి దీంట్లో మీకు ఎకోవాక్స్లో N50 Pro ఓమ్ని అయితే ఉంటుంది, మీరు దీనికైతే వెళ్ళొచ్చు. లేదంటే నార్వల్ ఫ్రియో జెడ్ అల్ట్రా అయితే ఉంటుంది. ఈ రెండు కూడా మీకు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే వస్తాయన్నమాట. మీరు దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. N50 Pro ఓమ్ని వచ్చేటప్పుడు మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఫ్రీ క్లీనింగ్ కోసం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు పెట్స్ కానీ హెయిర్ కానీ ఎక్కువ కింద పడుతూ ఉంటుంది, ఆ పెట్స్ హెయిర్ కానీ మీ హెయిర్ కానీ కింద పడుతూ ఉంటుందంటే ఇది మీకు చాలా స్ట్రాంగ్ ఆప్షన్గా కనిపిస్తూ ఉంటుంది. నార్వల్ ఫ్రియో జెడ్ అల్ట్రా మాపింగ్ కానీ అండ్ ఏఐ బేస్డ్ క్లీనింగ్ కానీ ఇది మీకు చాలా అడ్వాన్స్డ్ అయితే ఉంటుంది. సో గైస్, ఇవి మీరు కొనాలి అని అనుకుంటే బెస్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అనమాట. అయితే మీకు లాస్ట్లో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ కొనేటప్పుడు కేవలం సక్షన్ పవర్ ఒక్కటే ఇంపార్టెంట్ అని చాలా మంది మీకు చెప్పుంటారు. అది మీ మైండ్లో నుంచి పోయిందని అనుకుంటున్నాను. సో మీకు అన్ని ఆస్పెక్ట్స్ చూసిన తర్వాతే మీరు ఐటెంని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ నుంచి అయితే మాత్రం మీరు పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి, మీరు వాటిని యూజ్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు ఆ క్యూఆర్ కోడ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, దాన్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. సో బెస్ట్ డీల్స్ వచ్చినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది, మిడ్ నైట్ నిద్ర కూడా వచ్చేస్తుంది నాకు. అండ్ వీడియో నచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.